హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డే లో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం గురించి చెప్పుకుందాం. అభివృద్ధి, శాంతి, భద్రత కోసం అవినీతికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయాలి అనే నినాదంతో ఈ ఏడాది డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం. 2003 అక్టోబర్ 31న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అవినీతి నిరోధక ఒప్పందాన్ని ఆమోదించింది. 2005 నుంచి ఏటా డిసెంబర్ 9న ప్రపంచ దేశాలన్నీ అవినీతి వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని పూర్తవ్వాలంటే ఆఫీసర్ చేయి తడపడం నుంచి వేల కోట్ల కార్పొరేట్ కుంభకోణాల వరకు అవినీతి విష వలయంలో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అవినీతి మార్గాల్లో ఆర్జించిన నల్లధనం ఓట్ల కొనుగోలుకు ఇంధనంగా మారి ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తుంది. రాజకీయ నాయకులు ఓటుకు 500 నుంచి 5,000 దాకా ఇస్తూ ప్రజల ప్రశ్నించే తత్వాన్ని అణిచివేస్తున్నారు. సామాజిక రుగ్మతగా పరిణమించిన ఈ అవినీతి ప్రజల జీవన ప్రమాణాన్ని మరింత దిగజారుస్తుంది. పేదోడు మరింత పేదరికంలో కూరుకుపోతే ఉన్నవారు మరింత ధనవంతులవుతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా అవినీతిని అరికట్టడానికి, పాలనలో పారదర్శకత పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు కొంత సత్ఫలితాలను ఇచ్చాయి. ఆశించిన మార్పు పూర్తి స్థాయిలో రాలేదు. సర్కారు కొలువంటేనే చేతనైనంత దోచుకోవటానికి జీవితకాల లైసెన్స్గా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రకృతిలో ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ప్రభుత్వ కార్యాలయంలో ఎంత పదవికి అంత అవినీతి అన్నట్లుగా మారిన సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. మితిమీరిన రాజకీయ జోక్యం, న్యాయస్థానాల్లో ఎంతకీ తగని కేసులు ఈ సమస్య కొనసాగడానికి కారణమవుతున్నాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ అవినీతి సూచీలో ప్రభుత్వ రంగ అవినీతిలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. సులభతర వ్యాపార అనుకూల దేశాల చిట్టాలో 63 దేశాల జాబితాలో భారత్ 37వ ర్యాంకులో నిలిచింది. ఈ ర్యాంకుల ఫలితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. అవినీతికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంపొందించడానికి దేశంలో కొన్ని చట్టాలు అమల్లో ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం 1988, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, సమాచార హక్కు చట్టం 2005, ప్రజావేగుల చట్టం 2011, లోక్పాల్ లోకాయుక్త చట్టం 2013 వంటివి అక్రమార్కుల అవినీతికి ముక్కుతాడు వేసేందుకు ఉద్దేశించిన చట్టాలైనా వాటి అమలు సరిగ్గా లేదు. దేశంలో అవినీతి అంతానికి ఈ గవర్నెన్స్ పాలసీ, అలాగే సాధారణ పౌరులకు అవినీతి పీడ తగ్గించడానికి ఆన్లైన్ పన్ను చెల్లింపు విధానం కొంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది. బొగ్గు గనుల వేలంపాటలో ఆన్లైన్ విధానం తేవటం ద్వారా వేల కోట్ల ప్రజాధనం ప్రభుత్వానికి సమకూరుతుంది. అన్ని శాఖల టెండర్ల ప్రక్రియలో ఈ పద్ధతికి శ్రీకారం చుడితే అవినీతిని కొంతవరకైనా తగ్గించవచ్చు. వ్యవస్థలను చక్కదిద్దుకుంటే ఏ దేశంలో అయినా చట్టానికి పౌరుడే మూలాధారం. అతడు అవినీతి పరుల బారిన పడకుండా కాపాడటానికి పలు చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. వాటితోనే అవినీతి పూర్తిగా అదుపులోకి వస్తుందనేది ఓ భ్రమ మాత్రమే. అవినీతి చీకట్లో కమ్ముకున్నప్పుడు పౌరుల దారి దీపం ప్రశ్నించే తత్వం ఒకటే. సామాన్య ప్రజలు నోరు మెదిపితేనే అక్రమాలు బయటికి వస్తాయి. సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి పరుల దుమ్ము దులపటం, అలాగే న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయటం, సమస్యలను హక్కుల పరిరక్షణ సంఘాల దృష్టికి తేవటం లాంటి మార్గాల ద్వారా అక్రమార్కుల ఆట కట్టించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి నిర్మూలనకు పటిష్ట విధానాలను అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి సూచీల ఏర్పాటు, ప్రజాప్రతినిధుల వార్షిక ఆదాయ వివరాలు వెల్లడించటం, పౌర సేవల చట్టం అమల్లోకి తేవటం,
సమాచార హక్కు చట్టానికి స్వేచ్ఛ కల్పించటం, అవినీతి పరులైన ఉద్యోగుల ఆస్తులను స్తంభింప చేయటం లాంటి మార్గాల ద్వారా అవినీతిని నిర్మూలించవచ్చు. దేశం నుంచి రాత్రికి రాత్రి అవినీతిని తరిమి కొట్టలేకపోయినా వ్యవస్థలను చక్కదిద్దుకుంటే చాలా వరకు అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చు. వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించవచ్చు. రాష్ట్రంలో అంతులేని అవినీతి. రాష్ట్రంలో కొన్ని శాఖల వారు ప్రభుత్వ ఖజానా గండికొడుతూ దళారుల అండతో అందిన కాడికి దండుకుంటున్నారు. పారదర్శక పాలన కోసం సర్కారు తెచ్చిన సంస్కరణల అమల్లో నేరపూరిత నిర్లక్ష్యమే తాండవిస్తుంది. నిరుడు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే స్వచ్ఛంద సంస్థ రాష్ట్రంలో అవినీతిపై చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. రాష్ట్రంలో అవినీతి ఉందని 90% మంది అభిప్రాయపడ్డారు. లంచాలు ఇస్తేనే పనులవుతున్నాయని 89% చెప్పారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని 80% మంది పేర్కొన్నారు. మరోపక్క ప్రతి ఏడాది రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్న కేసుల సంఖ్య తగ్గుతుంది. ఫిర్యాదు చేస్తేనే అధికారులు దాడులు చేస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులు దాదాపు 40 వరకు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 9వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సోనియా గాంధీ అసలు పేరు అడ్విగే ఆంటోనియా మైనో. ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. 1946 డిసెంబర్ 9న జన్మించారు సోనియా. 1998 నుండి 2017 వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య ఈమె. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రధాని పదవి తీసుకోమని అడగగా ఆమె నిరాకరించారు. 1997లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2004 నుంచి సోనియా గాంధీ లోక్సభలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 2010లో వరుసగా 4వసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికవటంతో 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వారిగా ఆమె చరిత్ర సృష్టించారు. దియా మిర్జా భారతీయ మోడల్, సినిమా నటి, మాజీ మిస్ ఏషియా పెసిఫిక్ ఇంటర్నేషనల్ విజేత. ఈమె బాలీవుడ్ సినిమా నటి. ఈమె తన సమాజ సేవ పరంగా ప్రముఖురాలు. ఆమె సాహిల్ సంగా, అమ్రియా జాయద్ ఖాన్లతో కలిసి ఒక ప్రొడక్షన్ సంస్థను ఏర్పాటు చేశారు. వారి మొదటి సినిమా లవ్ బ్రేకప్ జిందగీ. ఇది అక్టోబర్ 7, 2011న విడుదలైంది. దియా మిర్జా తెలంగాణలోని హైదరాబాద్లో డిసెంబర్ 9, 1981న జన్మించారు. దియా మిర్జా కాలేజ్లో ఉన్నప్పుడు మీడియా సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేరారు. అదే సమయంలో ప్రచార, టీవీ, వాణిజ్య సంస్థల్లో లిప్టన్, ఇమామి మరికొన్ని యాడ్స్లో నటించారు. ఆమె 2000లో మిస్ ఆసియా పెసిఫిక్ అవార్డును పొందారు. ఆ తర్వాత ఆమె వివిధ సినిమాల్లో డమ్, దివానాపన్, తుమ్ కోనా భూల్ పాయేగా, తుమ్సా నాహీ దేఖా, ఏ లవ్ స్టోరీ, పరిణీత, 10 లగే రహో, మున్నాబాయ్ మొదలగు వాటిలో శత్రుఘ్న ప్రసాద్ సిన్హా ఒక భారతీయ చలనచిత్ర నటుడు, రాజకీయవేత్త. ఇతడు లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా 2 పర్యాయాలు ఎన్నికవడమే కాక అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిగా, నౌకా రవాణా మంత్రిగా పనిచేశాడు. 2016లో ఇతని జీవిత చరిత్ర ఎనీథింగ్ బట్ ఖామోష్ విడుదలైంది. శత్రుఘ్న సిన్హా బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలో భువనేశ్వరి ప్రసాద్ సిన్హా, శ్యామాదేవి సిన్హా దంపతులకు 1945 డిసెంబర్ 9న జన్మించాడు. ఇతనికి దేవానంద్ తీసిన ప్రేమ్ పుజారి సినిమాలో పాకిస్తానీ మిలిటరీ ఆఫీసర్ పాత్ర ద్వారా తొలి అవకాశం లభించింది. తర్వాత 1969లో మోహన్ సేగల్ సినిమా సాజన్లో పోలీస్ ఆఫీసర్గా నటించాడు. ప్రేమ్ పుజారి సినిమా విడుదల ఆలస్యం కావడంతో సాజన్ ఇతని తొలి సినిమా అయ్యింది.
ఫరా తెలంగాణకు చెందిన సినిమా నటి. 1980ల 1990ల్లో హిందీ సినిమాల్లో నటించింది. ఈమె చెల్లి టబు కూడా సినిమా నటి. 1985లో యశ్ చోప్రా ఫిల్మ్స్ బ్యానర్లో వచ్చిన ఫాస్లే అనే సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. 1980ల చివర్లో 1990ల ప్రారంభంలో బాలీవుడ్లోని ప్రముఖ నటీమణుల్లో ఒకరిగా నిలిచింది. 1989 బెంగాలీ చిత్రం అమర్ తుమీలో ప్రసేన్జిత్ చటర్జీతో కలిసి నటించింది. నసీబ్ అప్నా అప్నా, ఇమాందార్, ఓ ఫిర్ ఆయేగి, నఖాబ్, యతీం, బాప్ నంబ్రీ బేటా 10 నంబ్రీ, బేగూనా, బాయ్ హోతో ఐసా, సౌతేలా బాయ్ వంటి సినిమాలతో గుర్తింపు పొందింది. ఫరా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ముస్లిం కుటుంబంలో జమాల్ అలీ హష్మీ రిజ్వానా దంపతులకు డిసెంబర్ 9, 1968న జన్మించింది. డినో మోరియో ఒక భారతీయ నటుడు, మాజీ మోడల్. అతను అనేక హిందీ, తమిళం, కన్నడ, మలయాళం మరియు తెలుగు చిత్రాల్లో కూడా కనిపించాడు. మోరియో 1999 చలనచిత్రం ప్యార్ మే కభీ కభీలో తన చలనచిత్ర రంగ ప్రవేశానికి ముందు తనను తాను ఫ్యాషన్ మోడల్గా స్థిరపరచుకున్నాడు. అతను 2002లో భయానక చిత్రం రాజ్లో అతని అతిపెద్ద వాణిజ్య విజయాన్ని సాధించాడు. అతను గుణ, ప్లాన్, హాలిడే, 10 కహానియా, భ్రమ్, యాసిడ్ వంటి చిత్రాల్లో నటించాడు. ఫ్యాక్టరీ వరుస వాణిజ్య పరాజయాల తర్వాత అతను 2010లో సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించాడు. 2020లో మోరియో స్ట్రీమింగ్ సిరీస్ మెంటల్ హుడ్, హోస్టేజెస్, తాండవ్, కౌన్ బనేగి సికర్వతిలో నటించారు. ది ఎంపైర్లో అతని పాత్ర కోసం అతను ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును గెలుచుకున్నాడు. డినో మోరియో బెంగళూరులో ఇటాలియన్ తండ్రి, భారతీయ తల్లికి డిసెంబర్ 9, 1975న జన్మించాడు. సో ఇదండి వాటి బెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.